ల్యాండ్ క్రూజర్ టొయోటా ల్యాండ్ క్రూజర్ మామ. ఎక్కడ చూసినా ఇదే ఎక్కువగా యూజ్ చేసే కార్ ఏంటంటే ల్యాండ్ క్రూజర్ అనమాట. ఈ గల్ఫ్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో ఎక్కువగా వినపడే కార్ అంటే ల్యాండ్ క్రూజర్ అనమాట. ఈ కార్ అయితే చాలా బాగుంటుంది మామ. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరసాపురం కుర్రాడు. ఈరోజు అయితే టొయోటా ల్యాండ్ క్రూజర్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తుంది చూడండి. లోన ఇంటీరియర్ అయితే ఎలా ఉందో చూడండి. కార్ కానీ ఏం ఫీల్ వచ్చింది మామ. ఇదైతే ఫ్రిడ్జ్ మామ. లోన కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, చాక్లెట్స్ కానీ ఇటువంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్ అది కార్ అయితే చాలా బాగుంది, నచ్చింది మామ నాకైతే. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఇంటీరియర్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మొత్తం ఎలా ఉంటుందో. బ్యాక్ సైడ్ అయితే మొత్తం 7 సీటర్స్ కార్ అనమాట. ఒక లగ్జరీ కార్లో ఉంది, చాలా బాగుంది మామ టొయోటా ల్యాండ్ క్రూజర్. దీని మీద కూర్చుండగానే ఒక ఏనుగు మీద కూర్చున్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది మామ. ఇదైతే 3.5 ట్విన్ టర్బో ఇంజన్, 6 సిలిండర్స్ ఇంజన్ మామ. 409 HP మామ. 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. టొయోటా సేఫ్టీ సిస్టమ్ అనమాట. సన్ రూఫ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పవర్ డోర్ అనమాట. 20 ఇంచెస్ అలో వీల్స్ మామ చుట్టూరుని. 12 ఇంచెస్ డిస్ప్లే, కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోమేటిక్ రియర్ కెమెరా ఉంటుంది అనమాట. కెమెరా డిస్ప్లేనే ఉంటాయి. పవర్ డ్రైవ్ మోడ్ సెలెక్ట్ ఉంటుంది. ఆటోమేటిక్ హై బీమ్స్ ఉంటాయి అనమాట. 14 JBL స్పీకర్స్తో వస్తుంది మామ. ఇది ఈ ల్యాండ్ క్రూజర్ చాలా బాగుంటుంది, టొయోటా ల్యాండ్ క్రూజర్. మన ఇండియాలో అయితే 2,40,00,000 అవుతుంది ఈ కారు. ఎక్కడ అమౌంట్ వచ్చి అయితే 26,000 దినార్ నుంచి 37,000 దినార్ల దాకా ఉంది. అంటే ఎక్స్పోర్ట్లీ ఒక మన ఇండియా డబ్బులతో పోల్చుకుంటే అక్కడ 2 కార్లు వచ్చేస్తాయి మామ. ఎందుకంటే కోటి చిల్లర ఉంటుంది ఇక్కడ కారు. అంతే 74 లక్షల నుండి కోటి చిల్లర దాకా ఉంటుంది. మన ఇండియా అమౌంట్తో పోల్చుకుంటే అక్కడ 2 కార్లు వచ్చేస్తే అలా ఉంటాయి. ఇక్కడ GST ఏమి ఉండవు కాబట్టి, GST రోడ్ ట్యాక్స్ ఎటువంటి ఏమి ఉండవు కాబట్టి అంత తక్కువ వస్తుంది అనమాట కార్లలో. ఇంకా సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే ఇంకా సెకండ్ హ్యాండ్లో అయితే ఇంకా తక్కువగా వచ్చేస్తాయి. 10,000 దినార్లకు వచ్చేస్తాయి అనమాట మంచి కార్లు. అలా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది ల్యాండ్ క్రూజర్ అయితే. మీకు నచ్చిన కారు ఈ కారు కామెంట్ చేయండి. ఇక్కడ మన ఇండియాలో ఎవరికి ల్యాండ్ క్రూజర్ ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి మామ. థ్యాంక్ యూ.